తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే పర్ఫామ్ చేస్తాయి. పైగా రోజులు గడిచే కొద్దీ వసూళ్లు కూడా తగ్గుతూ వస్తాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా విషయంలో కూడా అలాంటి రిజల్టే నమోదు అవుతుందని మొదట్లో అంచనా వేశారు. ఎందుకంటే ఈ సినిమాకి కూడా తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని వర్గాల వారికి, మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మరియు రవితేజ ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చితే, మరికొన్ని వర్గాల వారికి మాత్రం ఇది నచ్చలేదు. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి రొటీన్ ముద్ర వేశారు. దీంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ లెక్కలు నమోదు చేయకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అనుకున్నాయి. ఏదో కొద్దో గొప్పో వసూళ్లతో ఈ సినిమా తన థియేట్రికల్ రన్ కొనసాగించవచ్చని భావించారు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఇది బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. అద్దిరిపోయే ఫిగర్స్ నమోదు చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తొలి రోజు కంటే మూడో రోజు ఈ ధమాకా ఎక్కువ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 4,66,00,000 షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మూడో రోజు 5,18,00,000 షేర్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. మొదటి రోజుతో పోలిస్తే మూడో రోజు ఈ సినిమా 52 లక్షలు ఎక్కువగా నమోదు చేసింది. కాకపోతే రెండో రోజే ఈ సినిమా వసూళ్లు కొంత డ్రాప్ అయ్యాయి. కేవలం 3,53,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో మొత్తం 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 13,37,00,000 షేర్, 22,80,00,000 గ్రాస్ నమోదైంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలిపితే టోటల్ వరల్డ్ వైడ్గా 15,37,00,000 షేర్, 27,30,00,000 గ్రాస్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దుమ్ము దులిపేస్తోంది. కానీ ఇతర ఏరియాల్లోనే చాలా తక్కువ వసూళ్లతో నెట్టుకు వస్తోంది. మేబీ రొటీన్ ముద్ర పడటం వల్లే ఈ సినిమాకి ఇతర ఏరియాల్లో పెద్దగా వసూళ్లు రావట్లేదేమో. ఏదేమైనా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కురిపిస్తోన్న కలెక్షన్ల వర్షం పుణ్యమా అని బ్రేక్ ఈవెన్ టార్గెట్కి దగ్గరలో వచ్చేసింది. వరల్డ్ వైడ్గా 18,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే మరో 2,93,00,000 మాత్రమే రాబట్టాల్సి ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ ధమాకా ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే 1-2 రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకొని లాభాల బాట పట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి 2 ఘోర పరాజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. తొలి రోజు ఈ ధమాకా సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఇంతలా రఫ్ఫాడించడానికి కారణం మన మాస్ మహారాజా రవితేజనే. తన వింటేజ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేయడంతో ఇలాంటి రవితేజ కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేసిందని చెప్తూ ఆడియన్స్ ఈ సినిమాను రిపీటెడ్గా చూస్తున్నారు. ఫలితంగా ఇది మిక్స్డ్ టాక్ని డామినేట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.